ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని జోడించి ఉచ్చరించడంలో అంతరార్థం ఏమిటి? పురాణాలలో ఈ ఓంకారం యొక్క అర్థాన్ని ఎవరికి బోధించారు? యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః అని ఒక శ్లోకం. యః పరస్స మహేశ్వరః అని పూర్తి అవుతుంది. వేదము ఆరంభం ప్రణవం, వేదం చివర ప్రణవం. అలాగే ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే అని ఉపనిషద్వాక్యం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని వేదవాక్యం. ఏమిటి ఈ ఓం అంటే? మహిళలు చదవకూడదా? మంత్రం ముందు చెబుతారా? స్వాహ అనో నమః అనో చెప్పడంలో తేడాలు చాలా చెబుతూ ఉంటారే. ఓంకారం లేకుండా శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః అని మహిళలు చెప్పాలి, ఓంకారం చెప్పకూడదు. ఏమిటో ఎందుకో ఇలాంటి నియమాలన్నీ కూడా అని పలువురిలో కొన్ని సందేహాలు ఉంటాయి. ఆ ఉ మ అనే 3 అక్షరాల శక్తుల సమాహారమే ఓం అనేటటువంటి ఈ మహాప్రణవము. ప్రణవం ఇది. ఆదౌ ప్రణవముచ్చార్య వ్యాహృతి ప్రణవంతతః బీజం మంత్రం సముచ్చార్య మంత్రాంతే బీజముచ్చరేత్ అని తంత్రశాస్త్ర వాక్యం. ఆదౌ ప్రణవముచ్చార్య, ఏ మంత్రానికైనా ముందుగా ఓం అని ఆ ప్రణవాన్ని జతపరిచి చెప్పినట్లయితే ఆ మంత్రం యొక్క శక్తి త్రివిధ రూపాలలో పరిణమిస్తుంది. మనకు సంబంధించి త్రివిధములు భూత భవిష్యత్ వర్తమానాలు, త్రిలోకములు, సువర్లోకము అంటే దేవలోకము, మనుష్యలోకము, పాతాళలోకము, త్రివిధ అవస్థలు. మనం చేసే ఏ పని కూడా కాయిక వాచిక మానసికములు, ఈ మూడింటిలో కూడా మనకు మేలు కలిగించే విధంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు చేర్చే విధంగా ఓం అనేటటువంటి ప్రణవాన్ని చేర్చి మంత్రాన్ని చెప్పాలి. మరి మగవారే చెప్పాలా, ఆడవారు చెప్పకూడదా? ఇది కూడా ఒక సందేహం. సబ్ క్వశ్చన్ లాగా మనం ఆలోచన చేస్తే, అయితే ఓం అనే ఆ బీజాక్షరాన్ని ఉచ్చరించేటటువంటి సమయంలో వినిర్గతం అయ్యేటటువంటి శక్తి నాభిస్థవన్హిమాహంతి సప్రేరయతి మారుతం. అష్టాధ్యాయిలో పాణిని చెప్తారు. నాభిలో నుంచి ఈ శక్తి ఉత్పన్నమై గాలి రూపంలో బయటకు వచ్చి నోటి ద్వారా లోకానికి వ్యాపిస్తుంది. నాభి నుంచి వెలువడేటటువంటి ఈ ప్రణవము నాభి చుట్టుపక్కల ఉండేటటువంటి జీర్ణమండల వ్యవస్థ, పునరుత్పాదక వ్యవస్థ, ఇవన్నీ కూడా మహిళకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థలు కనుక వీటిలో ఏ విధమైన చలనం కలిగినా ఆ మాతృస్వరూపానికి, దేవతా తత్వానికి విఘాతం కలుగుతుంది, అనారోగ్యం వాటిల్లే ప్రమాదం ఉంది. కనుక మహిళలు ఓం అనే ఆ ప్రణవాన్ని ఉచ్చరించరాదు అని వేదాంత దర్శనం ఇలా ఒక నియమాన్ని సహేతుకంగా జోడించి ఇలా వివరించి చెప్పింది. మనస్సులో అనుకోవచ్చు కానీ ఓం అని అనడంలో నాభి కండరాలు బిగబట్టి ఆ అగ్నిహోత్ర సమానమైనటువంటి ధ్వనిని ప్రకంపనలుగా పరా పశ్యంతి మధ్యమ వైఖరులుగా పండా చత్వ మేధ చార్విని రూపాలలో చతుర్విధాలుగా బయటికి తీసుకువచ్చే సమయంలో ఆ అగ్నిహోత్రం నాభి లేక ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యవస్థలకు విఘాతం కలిగిస్తుంది కనుక వద్దన్నారు. ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం.